ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా యజ్ఞంలాగా ఆ గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వర్తించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్న విషయాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. మనము దేవతా పూజలు, భూత బలులు, ప్రాణి యజ్ఞాలు చేసిన తర్వాత ఇప్పుడు అతిథి పూజలు చేస్తూ ఉన్నాము. అతిథి యజ్ఞాలు చేయడము తప్పనిసరి. అతిథులు అన్న వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే పలాని తిథికొచ్చి ఆ తిథి దాటకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారో, ఆ పూటకొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా రాత్రొచ్చి పొద్దున్నే తర్వాత రోజు వెళ్ళిపోయేవాళ్ళు, అట్లా ఎవరుంటారో అటువంటి వాళ్లను అతిథులని పిలుస్తారు. వీళ్ళని కూడా మిగిలిన వాళ్ళని ఎంత విధి పురస్సరంగా, గౌరవంగా, సత్కారపూర్వకంగా మనము భోజనాదులు పెట్టి తృప్తిపరుస్తామో, అంతే గౌరవ మర్యాదలతో అతిథులకు కూడా మనము భోజనాదులు, వసతులు ఇవ్వవలసి ఉంటుంది అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు అతిథులు ఎవరు కాదు అంటే, ఎవరైతే ఒక రాత్రి కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు, నిత్యము ఒకే చోట ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని అతిథులు అని పిలవరు. ఆ పూటకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళని, అనిత్యంగా గ్యారంటీగా వస్తారు, ఇన్నాళ్ళు ఉంటారు, పలానప్పుడు వస్తారు అని ఏమి తెలీదు. వాళ్ళు ఊరికనే వచ్చారు, వాళ్ళు పని మీద వెళ్తూ ఉన్నారు, వచ్చారు. అటువంటి వాళ్ళకి మనము భోజన వసతులు, సదుపాయాలు కల్పించవలసి ఉంటుందని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా ఇంత మాత్రమే కాదు, అతిథులు అని ఎవరిని అనము అంటే, నైక గ్రామీణం అతిథిం విప్రం సాంగతికం తథా ఉపస్థితం గృహే విద్యాత్ భార్య యత్ర అగ్నేయః అపివా. ఎవరెవరు అతిథులు కారు అంటే, ప్రతివాడిని అతిథి అని, ఇంటికి వచ్చినవాడు ప్రతివాడు అతిథి కాదు. ఆ తిథి దాటకుండా వాడు ఆ పూటకుండి వెళ్ళిపోయే వాళ్ళని అతిథులు అంటారు. కానీ అందులో కూడా ఆ పూటకొచ్చే వాళ్ళైనా కూడా అందరూ అతిథులుగా. ఇప్పుడు ఒకవేళ ఆ ఇంటికి వచ్చిన వాడు మనకు సాంగతికమై ఉంటే, అంటే మన స్నేహితుడై ఉంటే, మనకు వాళ్ళు స్నేహితులైతే ఆ స్నేహితులు అతిథులు కారు. అట్లానే విప్రులు అతిథులు గారు. పైగా ముఖ్యంగా ఏక గ్రామీణం, అదే గ్రామంలో, అదే ఊళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళు మన ఇంటికొస్తే అతిథులు గారు. ముఖ్యంగా వీళ్ళు ఎవరైనా సరే అదే ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు విప్రులు, ఏదో బీదవాళ్ళు, పతితులు, అన్నానికి లేని వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కాదు. అదే ఊళ్ళో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు. అదే ఊళ్ళో వాళ్ళకి ఇల్లున్నది మరి. వాళ్లకు వాళ్ళ ఇల్లున్నది, ఇంట్లో వాళ్ళ భార్య ఉన్నది, భర్త ఉన్నారు. వాళ్ళు వాళ్ళ అగ్నులతో పాటు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడానికి వాళ్ళకి ఇల్లు ఉన్నది, వంట చేసుకోవడానికి అగ్ని ఉన్నది, వంటలు చేసేవాళ్ళు భార్యో భర్తో ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఊరికినే ఆయన ఇటొచ్చాడనుకోండి మన ఇంటికి, లేదా ఆమె ఇటొచ్చిందనుకోండి మన ఇంటికి, వాళ్ళను అతిథులని పిలవరు. వాళ్ళు కాదు అతిథులు. అట్లాంటి వాళ్ళు ఈ విధంగా అన్నానికేమీ లోపం లేదు, మనకు వాళ్ళు స్నేహితులు, అదే ఊళ్ళో ఉంటారు, వాళ్ళింట్లో వాళ్ళు వండుకుని తినవచ్చు. అటువంటి వాళ్ళందరూ అతిథులు గారు. అసలు వాళ్ళింట్లో వాళ్ళు వండుకుని తిని, వాళ్ళేదైనా పని ఉందనుకోండి, వాళ్ళింట్లో వాళ్ళు వండుకుని తిని ఇటు రావచ్చు. లేదా ఇక్కడి నుంచి పని చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళింట్లో వాళ్ళు తినవచ్చు. వాళ్ళు అక్కడ ఇల్లు ఉండి, అన్నీ ఉండి, మన ఇంటికొచ్చి మనం అన్నం పెట్టాలని ఎదురు చూస్తే
అటువంటి వాళ్ళందరూ అతిథులు గారు. ఈ విషయం మాత్రం మనము అర్థం చేసుకోవాలి. అసలు అతిథులంటే ఎవరు తెలిసి మనము అతిథి మర్యాదలు చెయ్యాలి. ప్రతి వాడికి మర్యాద చేసుకుంటూ అది అతిథి మర్యాద కింద మనము గ్రహిద్దామంటే దానివల్ల కలిగే పుణ్యము మొదలైనవి రావు. తెలుసుకుని మనము అతిథులంటే ఎవరు అని తెలుసుకుని చేస్తే దాని పేరు అతిథి పూజ. వాళ్ళకక్కడ ఇల్లుంది, వాళ్ళ ఇంట్లో వండుకోవచ్చు, అంతా బానే ఉంది, మన ఇంటికొచ్చారంటే వాళ్ళు కూడా అతిథులని మనం వాళ్ళకి వండి పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళింట్లో వాళ్ళు తినాలి. వాళ్ళు వాళ్ళకి ఇల్లుండి, అన్నీ ఉండి మన ఇంటికొచ్చి మనం వండి పెడితే తినాలని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాళ్ళ అతిథులు గారు. అసలు వాళ్ళేం తింటున్నారు? వాళ్ళు ఎటువంటి వాళ్ళని చూద్దాము. ఉపాసతే యే గృహస్థాః పరపాకం అబుద్ధయః తేన తే ప్రేత్య పశుతాం వ్రజంతి అన్నాదిదాయినాం. ఎవరైతే గృహస్థులు వాళ్ళకు వాళ్ళ సొంత గృహాలున్నాయి. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళ పాకాన్ని వాళ్ళు వండుకొని తినొచ్చు. వాళ్ళు కావలసిన భోజనాన్ని పచనం చేసుకొని వాళ్ళింట్లో ఇల్లు ఉంది, అగ్నులు ఉన్నాయి, చేసుకునేవన్నీ ఉన్నాయి. మొత్తం అంతా చేసుకొని తినొచ్చు. తినరు. వాళ్ళు అబుద్ధులు. బుద్ధి తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అనవసరంగా వేరే వాళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళు వండి పెడితే పరపాకాన్ని పరాయి వాళ్ళు వండి పెడితే తినాలని ఉపాసతే కోరుకునే వాళ్ళెవరుంటారో అటువంటి వాళ్ళు తేన ఈ రకంగా బ్రతకడం వల్ల ఇంకెవరైనా వండి పెడితే మనం తినొచ్చు గదా అని ఆశపడ్డ వాళ్ళెవరుంటారో ఆ కారణానికి వాళ్ళు ప్రేత్య చనిపోయిన తర్వాత వాళ్ళు బతికున్నంత వరకు గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు వండుకుని పక్కన వాళ్ళకి పెట్టడం మానేసి వాళ్ళే పోయి ఇంకొకళ్ళ మీద ఆధారపడి తిన్నందుకు అన్నాదిదాయినాం ఈ విధంగా అన్నాలు దానం చేసే అన్నదానాలు చేసే వాళ్ళ ఇంట్లో అంటే గృహస్థుల ఇంట్లో పశువుగా వాడు వ్రజంతి పుడతాడు. అటువంటి వాళ్ళు పశువులుగా పుడతారు. ఈ జన్మలో వాడు చేయవలసిన గృహస్థ ధర్మాల్ని వాడు ధర్మంగా నిర్వర్తించకుండా ఇంకెవరైనా వండి పెడితే తిందామని అనవసరంగా తినే టైంకి పక్క వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు పెడితే తిన్నవాడెవడుంటాడో అటువంటి వాళ్ళందరూ తర్వాత జన్మలో మళ్ళీ పశువులుగా పుడతారు. అన్నం పెట్టే వాళ్ళ ఇళ్ళలో పశువులుగా పుట్టి, వాళ్ళు అన్నం పెడుతూ ఉంటే వీళ్ళు తింటూ ఉంటారు. ఆ రకంగా జంతువులుగా పుడతారు. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇల్లుంటే మీరొకళ్ళ అదే ఊళ్ళో ఉన్నారు. మీ ఇంట్లో మీరు వండుకుని మిగిలిన వాళ్ళందరికీ పెట్టవలసిన విధంగా పెట్టి, మీరు తిని అప్పుడు పని కోసం వెళ్ళండి. లేదా మీ భోజనాన్ని మీరు తీసుకొని వెళ్ళండి. లేదా ఇంటికొచ్చి మళ్ళీ మీ అన్నం మీరు తినండి. మీరు ఇంకొక గృహస్థికి భారం అవ్వరాదు. ఆల్రెడీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు బీద వాళ్ళని, బ్రతుకు చెడిన వాళ్ళని, పతితులను, రోగిష్టి వాళ్ళను, పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను, సన్యాసులను, బ్రహ్మచారులను, భిక్షగాళ్ళను, పశువులను, పక్షులను, క్రిమికీటకాలను, దేవతా శక్తులను అందరినీ గృహస్థు భరిస్తూ ఉంటే, నువ్వు గూడా ఈ విధంగా భరించవలసిన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, నీ బరువు బాధ్యతలను వదిలిపెట్టి గాలికి, నువ్వు పోయి ఇంకొక గృహస్థు పైన భారంగా ఉన్నావనుకో, అది పాపంగా నీకు తగులుకుంటుంది. నువ్వు మళ్ళీ పశువువై పుడతావో అని చెప్తున్నారు. ఆ తర్వాత అప్రణోద్యః అతిథిః సాయం సూర్యోడః గృహమేధినా కాలే ప్రాప్తః తు అకాలే వా న అస్య అనస్నన్ గృహే వసేత్. ఇప్పుడు ఒక రాత్రికొచ్చాడు. ఆ ఊళ్ళో ఉండడు పాపం. వేరే ఊరు నుంచొచ్చాడు. ఒక రాత్రి కోసం వచ్చాడు. ఇంకా ఎక్కువ రోజులు ఉండడు. అటువంటి వాళ్ళెవరైనా ఉంటే, లేదా ఎవరైనా యతులు, బ్రాహ్మలు, సన్యాసులు అటువంటి వాళ్ళుంటే, వాళ్ళు గూడా ఆ పూటకొస్తారు, వెళ్ళిపోతారు. ఆ ఊళ్ళో వాళ్ళకి వండుకోవడానికి ఇల్లు, భార్య, వస్తువులు అవన్నీ లేవు. అటువంటి వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళు అతిథులని చెప్పుకున్నాం గదా! అటువంటి అతిథికి మనము భోజనం ఎట్లా మిగిలిన సదుపాయాల్ని ఎట్లా జరిగేలాగా చూడాలి అంటే, గృహమేధిన ఆ గృహమేధి అంటాం గదా! గృహస్థు.
వాళ్ళు సాయంకాలం అవుతూ ఉన్నది. సూర్యోడహ, సూర్యోడహ అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి ఆగతుడు, వచ్చినవాడు, ఆగంతకుడు అని కూడా పిలుస్తారు తెలుగులో. అంటే వచ్చినవాడు అని అర్థం. సూర్యాస్తమయం అవుతూ ఉంటే సాయంకాల సమయంలో ఇంటికి ఎవరైనా వస్తే, ఆయన ఆ ఊళ్ళో ఉండడు. లేదా చాలా కాలం ఉండడానికి రాలేదు. ఆ పూట కోసం వచ్చాడు. సాయంత్రం అయింది. ఆ సమయంలో వచ్చాడంటే, అటువంటి అతిథికి అప్రణోద్యః, వెనక్కి తిప్పి పంపరాదు. అటువంటి అతిథిని మనం వెనక్కి పంపించేయడానికి వీల్లేదు. సాయంత్రం అవుతూ ఉంటే ఇంటికొచ్చిన అతిథిని, ఇంక మీరు వెళ్ళండి అని పంపడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఊళ్ళో ఉండరు గదా! ఆ ఊళ్ళో ఉండరు. పరాయి ఊరు నుంచొచ్చారు. రాత్రిపూట పంపిస్తే వాళ్ళెక్కడి నుంచి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? భోజనం అవన్నీ, పడుకోవడానికి అవన్నీ అవకాశాలు ఉండవు. అంటే ఆ కాలంలో మరీ ఎక్కువ. ఇప్పుడంటే కనీసం హోటల్స్ అవన్నీ ఉంటాయేమో! రాత్రిపూట కావాలంటే బస్‌లో, ఆటోలో ఏమైనా ఉంటాయో, వీళ్ళకి సొంతంగా బండ్లుంటాయో తెలీదు గానీ, మామూలుగా అయితే రాత్రిపూటొచ్చాడు. రాత్రిపూట మళ్ళీ తిరిగి తన ఇంటి దాకా, వేరే ఊరి దాకా వెళ్ళాలంటే కుదరదు గాబట్టి, అటువంటి సమయంలో వచ్చినా సరే అతిథిని, ఇంక లేదండి మా ఇంట్లో భోజనాలన్నీ వండి అందరికి పెట్టేసి మేము గూడా తినేసాం ఇంక లేవు అని వెనక్కి తిప్పి పంపేయడానికి వీల్లేదు. వాళ్ళు అకాలంలో వచ్చినా సరే, సకాలంలో వచ్చినా సరే, వాళ్ళు మనం భోజనాలు అందరికి పెడుతూ ఉన్న సమయంలో వచ్చినా పర్వాలేదు. లేదా మనం వండి మొత్తము అందరికీ పెట్టి మనం గూడా తినేసాము. ఇంకా ఆ సమయంలో వచ్చినా సరే, లేదా ఇంకా వంట మొదలే పెట్టలేదైనా సరే, వాళ్ళు ఏ సమయంలో వచ్చినా సరే, అటువంటి వాళ్ళు గృహే మన ఇంట్లో ఉంటే అన్నం తినకుండా ఆ ఇంట్లో ఆ అతిథి అన్నవాడు నా వసేత్తు ఉండరాదు. ఏ సమయంలో వచ్చినా సరే, దూరం నుంచొచ్చాడంటే ఆయనకి అక్కడ వసతి ఉండేందుకు అవకాశం లేకపోతే, మనము ఆయన వసతులు చూసుకోవాలి. ఆయనకు భోజనము మొదలైనవి ఆయన గాని, ఆమె గాని వాళ్లకు కావలసిన అన్నపానాలు చూడవలసి ఉంటుంది. గృహస్థుడికి ఇది తప్పనిసరి ధర్మం. ఆ తర్వాత న వై స్వయం తత్ అస్నీయాత్ అతిథిం యత్ న భోజయేత్ ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం వా అతిథి పూజనం. యత్ ఏదైతే స్వయంగా ఆ గృహస్థు నా అస్నీయాత్ తినడో, తత్ దాన్ని అతిథికి న భోజయేత్ పెట్టరాదు. నేను తినని దాన్ని నా అతిథికి పెట్టరాదు. నేనేమి తింటానో వాళ్ళకి కూడా అదే పెట్టాలి. నాకవసరం లేదు, నాకు తినబుద్ధి కావట్లేదు, ఇవాళెందుకో సరిగ్గా వంట కుదరలేదు, లేదా నిన్నటిది మిగిలిపోయుంది, లేదా నాకు తినే ఉద్దేశం లేదు. ఇట్లాంటివన్నీ నాకవసరం లేదన్న భోజనాలు నేను తినను, పోతే పర్వాలేదులే, అవసరం లేదులే, ఇస్తే నష్టం లేదు అనుకున్నవన్నీ మన అతిథులకు పెట్టడానికి వీల్లేదు. నేను ఏది భోజనం చేస్తానో, అదే వాళ్లకు భోజనంగా పెట్టవలసి ఉంటుంది. నాకక్కర్లేనివి, నేను తిననివి, నాకు పడనివి, నాకు పనికిరానివి, పోయినా పర్వాలేదనుకున్నవి అతిథులకి పెడదామని ప్రయత్నం చెయ్యరాదు. మనకేదన్నమో వాళ్ళకదే అన్నమై ఉండాలి. ఈ రకంగా మనం తినేదే మన అతిథులకి మనము ప్రీతిపూర్వకంగా, గౌరవ పురస్సరంగా వడ్డించామంటే, దానివల్ల ఆ అతిథి పూజనం వల్ల మనకు స్వర్గము, ఆయుష్షు, యశస్సు, ధన్యత లభిస్తాయి. మనకు ధన్యత లభిస్తుంది. మనము ధన్యులమవుతాము. గొప్ప ధనము, ఎంత గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది దానివల్ల. యశస్సు, ఎంత పేరు కలుగుతుంది. ఎంత చక్కగా వాళ్ళు భోజనం చేసి తృప్తి చెందారంటే మనకు ఆయుష్కరం అది. మనకు ఉన్నంత వరకు ఆయుష్షు, పోతే స్వర్గము, ఇటువంటివన్నీ కలుగుతాయి. అతిథి పూజ అంత శ్రద్ధగా చెయ్యాలి. అతిథి ఎవరని తెలుసుకొని అంత శ్రద్ధగా చెయ్యాలి. నేను తిన్నాక ఉంటే చూద్దాంలే, నాకవసరం లేకపోతే పెడదాంలే
వస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం పట్టించుకునేదేంటిలే, ఈయన నా ఫ్రెండ్ గాబట్టి, లేతే ఈమె నా ఫ్రెండ్ గాబట్టి వీళ్ళని చూద్దాము. వాళ్ళెవరో నాకు తెలీదు గాబట్టి పట్టించుకోను. ఇటువంటివన్నీ చేయడానికి వీల్లేదు. అతిథంటే ఎవరో తెలుసుకుని వాళ్ళనందరిని ఒకే విధంగా మనము గౌరవించవలసి ఉంటుంది. ఉన్న దాంట్లోనే మనకేమున్నదో దాన్నే వాళ్ళతో మనం పంచుకోవలసి ఉంటుంది. తర్వాత ఆసన అవసథౌ శయ్యాం అనువ్రజ్యాం ఉపాసనాం ఉత్తమేషు ఉత్తమం కుర్యాత్ హీనే హీనం సమే సమం. ఒకవేళ మనింటికి ఆ సమయానికి ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది అతిథులొచ్చారనుకోండి. ఇద్దరు, ముగ్గురో, నలుగురో కొంతమందొచ్చారనుకోండి. అప్పుడు అందరికీ అదే విధంగా మనము చేయవలసిన అతిథి సత్కారాలు చేయవలసి ఉంటుంది. అందరికీ ఆసనాలు, కూర్చోడానికి ప్రదేశాలు, అవసథము వాళ్ళ రాత్రికి వసించడానికి, ఉండడానికి స్థానము, చోటు, శయ్య వాళ్ళకి కావలసిన పక్క, ఇవన్నీ వాళ్లకు కావలసినవన్నీ కల్పించాలి. అనువ్రజ్యాం మనము మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే రండి అని పిలిచి వాళ్ళు ముందు లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల మనం వెళ్ళడము ఈ రకంగా చేయాలి. వాళ్ళొస్తూ ఉంటేనే వాళ్ళకన్నా ముందు మనం నడవడము ఇవన్నీ చేయడానికి వీల్లేదు. వాళ్ళని అనుసరించాలి. వాళ్ళ వెనకాల నడవాలి. వాళ్ళ పక్కన కూర్చోవాలి. ఇంటికొస్తే మనం పక్కన కూర్చోము, పలకరించము. వాళ్ళు వస్తూ ఉంటే మనం ముందు నుంచి వెళ్ళిపోతాం. ఈ రకంగా చేస్తే అది అతిథికి పూజ చేయడం గాదు. వాళ్ళని అగౌరవపరచడము. అట్లానే వచ్చిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో ఉన్న వాళ్ళలో ఎంతో కొంత ఒకళ్ళు వయసులో పెద్దవాళ్ళుంటారు. ఒకళ్ళు జ్ఞానంలో పెద్దవాళ్ళుంటారు. ఒకళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళుంటారు. అట్లా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు తగిన విధంగా ఎవరైనా వయస్సులోనో, జ్ఞానంలోనో వాటిలో చిన్నవాళ్ళుంటే, అనుభవంలో వాటిలో చిన్నవాళ్ళుంటే వాళ్లకు తగిన విధంగా మనకు సమంగా ఉన్న వాళ్ళెవరుంటారో వాళ్ళను మనతో సమానంగా ఆ విధంగా ఎవరికి వారి స్థితిని బట్టి మనము అతిథి పూజ చెయ్యాలి. అతిథులు టెక్నికలీ అందరూ సమానం మనకు. అతిథులని అందరిని సమానంగా చూడవలసి ఉంటుంది. అయితే వచ్చిన వాళ్ళలో కొంచెం వయస్సు పెద్దవాళ్ళున్నారనుకోండి, వాళ్లకు కొంచెము ముందు భోజనం పెట్టడము, వాళ్ళకి కావాల్సినవి ముందు చూసుకోవడము, కొంచెం వాళ్ళకి మన ఇంట్లో చాలా ఎక్కువ పడుకోవడానికి ప్రదేశాలు లేకపోతే, ముందు వాళ్లకు ఏదైతే సౌకర్యంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి ముందు చూపించి, కొంచెం చిన్నవాళ్ళుంటే వయసులో చిన్నవాళ్ళు అట్లా చిన్న పిల్లలకి వాళ్ళకి తర్వాత చూసి అట్లా చెయ్యొచ్చు. ఇవన్నీ గూడా చూసుకొని చెయ్యాలి. జనరల్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాటిలో నుంచి మళ్ళీ మనం జాగ్రత్తగా ఏదైతే గౌరవంతో, మర్యాదతో, దయతో, శ్రద్ధతో, జ్ఞానంతో చేయగలిగిన విధానమున్నదో ఆ విధంగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వైశ్వదేవేతు నిర్వృత్తే యది అన్యః అతిథిః ఆవ్రజేత్ తస్యాపి అన్నం యథాశక్తి ప్రదద్యాత్ న బలిం హరేత్. ఒక్కొక్కసారి మనము ఈ వైశ్వదేవ పూజనమంతా చేసేసి ఉంటాము. వంట చేసుకున్నాము, సిద్ధాన్నాన్ని కాకులకు, గ్రద్దలకు, క్రిములకు, కీటకాలకు, పతితులకు, బ్రహ్మచారులకు, వాళ్ళందరికీ దేవతలకు అందరికి పెట్టిన తర్వాత, మన ఇంట్లో ఉన్న పెద్దలకు, చిన్నలకు అందరికీ పెట్టిన తర్వాత, అతిథులందరికీ పెట్టిన తర్వాత, మనం గూడా తినేసిన తర్వాత, ఇంక అప్పుడు ఏది ఒకవేళ ఇదంతా మనం చేయవలసిందంతా నివృత్తము జరిగిపోయిన తర్వాత, అన్యః అతిథి వేరే ఇంకెవరైనా అతిథి ఒకాయన ఆవ్రజేతి యది వస్తే, మనం ఆ రోజుకి వంట చేసేసాం, అందరికి భోజనాలు పెట్టేసాం, మనం తినేసాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం దాటుతూ ఉన్నది, రాత్రవుతూ ఉన్నది అనుకోకుండా ఎవరైనా ఒక అతిథి ఇంటికి వచ్చారనుకోండి. అప్పుడు కూడా తస్యాపి ఆయనకు కూడా యథాశక్తి మనము అన్నం ప్రదద్యాత్ ఇవ్వవలసి ఉంటుంది. ఆయనకు కూడా అన్నం పెట్టవలసి ఉంటుంది. అయితే ఈసారి బలిం నహరేత్ మళ్ళీ
మొత్తం ఈ భూత బలుల దగ్గర నుంచి విశ్వే దేవతలకు ఆహుతుల దగ్గర నుంచి ఇదంతా మళ్ళీ చేయవలసిన పని లేదప్పుడు. అప్పుడు ముందు భోజనాన్ని వండిన తర్వాత ఆ సిద్ధాన్నాన్ని ఇన్ని శ్లోకాలుగా ఏ విధంగా అందరికీ సమర్పిస్తూ రావాలి యజ్ఞంగా అని చెప్పుకున్నాం గదా! అవన్నీ మళ్ళీ రెండోసారి వంట చేసినప్పుడు చేయవలసిన పని లేదు. రెండోసారి వంట చేసినప్పుడు మళ్ళీ మొత్తము భూత బలుల దగ్గర నుంచి మొదలుపెట్టి చేయక్కర్లేదు. ఆ వంట ఆ అతిథికి మాత్రం చేస్తాం గాబట్టి వారికి మాత్రం పెడతాము. కాబట్టి మనము రెండోసారి వంట చేసిన తర్వాత ఇప్పుడొచ్చిన అతిథికి మాత్రం మళ్ళీ వండైనా సరే అవసరమైతే యథాశక్తి భోజనాన్ని పెట్టవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇతరానపి సఖ్యాదీన్ సంప్రీత్యా గృహం ఆగతాన్ సత్కృత్య అన్నం యథాశక్తి భోజయేత్ సహ భార్యయా. ఒకవేళ సఖి, ఆదులు అంటే స్నేహితులొచ్చారనుకో, మరి స్నేహితులకు భోజనాలు పెట్టొద్దా అంటే పెడతాం. మామూలుగా మన స్నేహితుడో, మన స్నేహితురాలో వాళ్ళు అదే ఊళ్ళో ఉంటారు. వాళ్ళు ఏదో పని మీద వెళ్తూ మన ఇంటికొచ్చారంటే తప్పనిసరిగా భోజనం వండి వాళ్లకు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు తింటారు. అనవసరంగా మన ఇంట్లో తిన్నారంటే వాళ్ళకి పాపం గూడా వస్తుంది. కానీ ఎప్పుడైనా వాళ్ళిద్దరూ మన స్నేహితులు భార్యాభర్త ఇద్దరూ కలిసి మన ఇంటికొస్తే, గృహమాగతాన్ వస్తే అప్పుడు ప్రీతిగా మన స్నేహితులకు వాళ్ళు ఇతరులు. వాళ్ళు అతిథులు గాదింకా. అతిథులంటే ఇంక మనం చెప్పుకున్న పైన రూల్స్ ఉన్నాయి. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు మన స్నేహితులు, అతిథులు గాదు గానీ మన స్నేహితులు. అదే ఊళ్ళో ఉంటారు, లేతే పరాయి ఊళ్ళో ఉంటారు. ఎక్కడైనా సరే గానీ ఇద్దరూ కలిసి భార్యాభర్త ఇద్దరు మన ఇంటికొచ్చారంటే, మనం తప్పకుండా సంతోషంగా, సంప్రీతిగా యథాశక్తి మనకు శక్తి ఉన్నంత వరకు, మనకెంత శక్తి ఉన్నదో అంతవరకు, ఎంత ప్రీతి ఉన్నదో అంతవరకు తగిన విధంగా భోజనాన్ని వండి, ఆ అన్నాన్ని సత్కృత్య వాళ్ళని సత్కరించి గౌరవంతో భోజయేత్ భోజనాలను పెట్టవలసి ఉంటుంది. భార్యాభర్త ఒకవేళ కలిసి మన ఇంటికొచ్చారంటే, మన స్నేహితులైతే సంతోషంగా వాళ్ళకు భోజనం తయారు చేసి పెట్టవచ్చు. తప్పేమీ లేదు. అంటే నువ్వు అతిథి లెక్కలోకి రావు. నువ్వు అతిథివి గావు గాబట్టి మా ఇంట్లో భోజనం చేయడానికి లేదు. మా ఇంట్లో తిన్నావంటే నీకు పాపమొస్తుంది. మీ ఇద్దరు ఇంకెళ్ళిపోండి అని చెప్పవలసిన అవసరం లేదు. పెట్టదలుచుకుంటే పెట్టొచ్చు. కానీ అతిథికి చేస్తున్న మర్యాద అనుకోని చేయవలసిన పని లేదు. వాళ్ళు గూడా వేరే గృహస్థులు నీలాగా. మీరెట్లా గృహస్థులో వాళ్ళు గూడా గృహస్థులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకొని వాళ్ళు గూడా పెట్టవలసిన వాళ్ళందరికీ పెట్టి వాళ్ళు తినాలి. వాళ్ళొకవేళ మీ ఇంటికొస్తే ఎప్పుడైనా ఒకసారి పెట్టబుద్దేస్తే పెట్టొచ్చు. తప్పు లేదు. కానీ ఇది అతిథి పూజలోకి మాత్రం రాదు. సరే ఇంతకీ భుక్తవత్సు అథ విప్రేషు స్వేషు భృత్యేషు చయ్యేవ హి భుంజీయాతాం తతః పశ్చాత్ అవశిష్టంతు దంపతి. ఇంతకి మన దంపతులు భోజనాన్ని వండిన తర్వాత ఎప్పుడు వీళ్ళు భుజించేది అంటే విప్రేషు భుక్తవత్సు పైన చెప్పుకున్న విధంగా బ్రహ్మచారుల దగ్గర నుంచి అందరూ భోజనాలు చేసిన తర్వాత స్వేషు భృత్యేషు మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు, అత్తలు, మామలు, కొడుకులు, కూతుర్లు ఇంకెవరైనా సరే వాళ్ళందరూ కూడా భోజనాలు చేసిన తర్వాత పశ్చాత్ తతః పశ్చాత్ ఇంకా తర్వాత ఆ దంపతులు ఇద్దరు ఆ అవశిష్టం అన్నం అందరూ తినగా మిగిలిన భోజనమేమున్నదో దాన్ని భుంజీయాతాం భుజించవలసి ఉంటుంది. వీళ్ళు ముందే తిని కూర్చున్నారంటే మాత్రం పాపం వండుకుని తిన్నట్టే. అది గృహస్థాశ్రమము గాదు. యజ్ఞంగా చేసిన యజ్ఞ అవశిష్టము అన్నము, అమృతము గాదు. దానివల్ల వాళ్ళు పాపాన్ని వండుకుని తింటున్నారు కాబట్టి నరకంలోకే వెళ్తారు. వాళ్ళకి ఇహము లేదు, పరము లేదు. గృహస్థాశ్రమంలో ఉండి ఉపయోగం లేదు. కానీ
ఏ గృహస్థులైతే భోజనాన్ని వండి అందరికీ పెట్టిన తర్వాత మిగిలిన అన్నాన్ని, ఆ అవశిష్టాన్ని తింటారో వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాలను ధర్మంగా పాటిస్తూ ఉన్నారని అర్థం. దేవాన్ ఋషీన్ మనుష్యాన్శ్చ పితॄన్ గృహ్యాః చ దేవతాః పూజయిత్వా తతః పశ్చాత్ గృహస్థః శేషభుక్ భవేత్. మన గృహస్థుడు దేవతలకు, ఋషులకు, మనుషులకు, పితృదేవతలకు, గృహ్య దేవతలందరికీ మొత్తానికి ఆ భోజనాన్ని బలి సమర్పణగా, ఆహుతిగా సమర్పించి ఆ తర్వాత తతః పశ్చాత్ ఇంకా తర్వాత శేషభుక్ ఆ యజ్ఞావశిష్టంగా యజ్ఞంలాగా ఆ గృహస్థు భోజనాన్ని వండి అందరికీ వడ్డించిన తర్వాత, అందరినీ ఈ విధంగా పూజించిన తర్వాత శేషంగా మిగిలిన భోజనాన్ని భుజించేవాడుగా భవేత్ ఉండాలి. శేషభుక్కుగా ఉండవలసి ఉన్నది. లేకపోతే ఏమి? అట్లా చేస్తే జరిగేదేమి? అఘం సహ కేవలం భుంక్తే యః పచ్చతి ఆత్మకారణాత్ యజ్ఞశిష్టాసనం హి ఏతత్ సతాం అన్నం విధీయతే. ఇదే శ్లోకము ఇటువంటి అర్థంతోటే మనకు మళ్ళీ మన భగవద్గీతలో వస్తుందా కొన్ని అధ్యాయాలు 2-3 వారాలుగా చూపిస్తూ వస్తూ ఉన్నాను. అందులో చూసుకుంటే తెలుస్తుంది. ఆత్మ కారణానికి నా కోసం అని ఎవడైనా యహ అన్నాన్ని పచ్చతీయది వండుకొని తిన్నాడంటే, తన కోసం తను వండుకొని తిని కూర్చున్నాడంటే, వండిన తర్వాత ముందు తను తింటాడు, తర్వాత మిగిలితే ఇంకెవరికైనా పెడదాంలే అని చూశాడంటే, సహవాడు కేవలం అఘం పాపాన్నే భుంక్తే వండుకొని తింటూ ఉన్నాడు అని అర్థం. వాడు పాపాన్ని వాడు వండుకుని తింటున్నాడు. అయితే ఎవరైతే యజ్ఞంగా ఆ గృహస్థు తను చేయవలసిన ధర్మాల్ని పూర్తి చేసి మిగిలిపోయిన అన్నాన్ని అసనం చేస్తాడో అటువంటి వాడు యజ్ఞశిష్టాసి అయి ఉన్నవాడు ఎవరున్నాడో అటువంటి వాళ్లకు సతాం సత్పురుషులకు యజ్ఞశిష్టాన్నమే అన్నంగా విధించబడ్డది. యజ్ఞశిష్టాన్నాన్నే సత్పురుషులు అన్నంగా భుజించవలసి ఉన్నది అని ఈ విధానము ఏర్పరచబడి ఉన్నది. ఇది వాళ్లకు విధి. అట్లా కాకుండా యజ్ఞంగా గృహస్థ ధర్మాల్ని పూర్తి చేసి అవశిష్టంగా మిగిలిపోయిన భోజనాన్ని అసనం చెయ్యడు. వాడు వండుకొని తింటాడు. ఆ రకంగా ఉన్నాడంటే వాడి పాపాన్ని వండుకొని తింటూ ఉన్నాడో అని చెప్తున్నారు. విఘసాసి భవేత్ నిత్యం నిత్యం వా అమృత భోజనః విఘసః భుక్తశేషం తో యజ్ఞశేషం తథా అమృతం. నిత్యము మనము గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళము విఘసాసి భవేత్ విఘస అసనము చేసే వాళ్ళమై ఉండాలి నిత్యము. లేకపోతే నిత్యము అమృత భోజనం చేసే వాళ్ళమై ఉండాలి. మనము 2 భోజనాలు చేస్తాము. ఒకటి మనం తినే అన్నం అమృతమైనా కావచ్చు, లేదా మనం తినే అన్నము విఘసమైనా కావచ్చు. విఘసం అంటే ఏమి? భుక్తశేషం. భూత బలి దగ్గర నుంచి దేవత పూజ దగ్గర నుంచి అతిథి పూజ వరకు అందరికీ వారి వారి బలిభాగాలను సమర్పించి అందరూ తినగా మిగిలిన అన్నాన్ని భుజించేవాడెవడున్నాడో అటువంటి అన్నాన్ని భుక్తశేషాన్ని విఘసమని పిలుస్తారు. వాడు విఘసుడు. అట్లానే యజ్ఞశేషం, యజ్ఞం చేస్తే కూడా హవిర్భాగాలు దేవతలకందరికీ సమర్పించిన తర్వాత ఇంకందరు పెద్దలందరూ అయిపోయిన తర్వాత ఆ యజ్ఞంలో ఏ అన్నం మిగులుతుందో ఆ యజ్ఞశిష్ట అన్నాన్ని భుజించేవాడు అమృతాన్ని భుజిస్తున్నట్టు.
యజ్ఞశేషాన్ని అమృతం అంటారు. భుక్తశేషాన్ని విఘసం అంటారు. ఏతద్వహ అభిహితం సర్వం విధానం పాంచయజ్ఞికం ద్విజాతి ముఖ్య వృత్తీనాం విధానం శ్రూయతాం ఇది. ఇప్పుడు మనం యజ్ఞంలాగా ఈ విధంగా ధర్మంగా గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తూ భోజనం వండుకుని తింటే గూడా అది మనకు పాప కారణం కాదు. అది అమృతమవుతుంది మనకు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చామంటే, గృహస్థాశ్రమంలో ఉండి వంట చేసుకొని తినవలసి వస్తుంది. నలుగురికి పెట్టవలసి వస్తుంది. సరిగ్గా చూసుకోకుండా వాడు వండుకొని తిన్నాడంటే, వాడికి 5 రకాల పంచమహాపాపాలొస్తాయని చెప్పుకున్నాము. ఆ పాపాలు మనకి సోకకుండా ఉండడం కోసము, మనం వండుకుని తింటూ ఉన్న అన్నం మనకు అమృతమయం అవ్వడం కోసము ఏ విధంగా వ్యవహరించవలసి ఉంటుందని చూసుకుంటూ వచ్చాము. ఇదంతా మీకు పాంచయజ్ఞికం విధానం సర్వం. పంచయజ్ఞాలు ఏ విధంగా చెయ్యాలి అన్న విధానాలని పూర్తిగా చెప్పాను. మీరందరూ విన్నారు. మీకు అభిహితం చెప్పబడ్డది. ఇంకా ఇప్పుడు ద్విజాతులు, బ్రాహ్మలు మొదలైన ముఖ్యము అంటే మొదలైన వృత్తులు, వర్ణాలు అని పిలుస్తాము. వృత్తులేవున్నాయో కర్మలు చేయడమే, వృత్తులతో ఉండడమే వర్ణము. అవి 4 ఉంటాయి. వాళ్ళ యొక్క విధానాలేంటో శ్రూయతాం వినండి, చెప్తాను ఇతి అని మొదలుపెడుతూ ఉన్నారు మన మనువు గారు. మనము వచ్చే వారం ముందు ఇంతవరకు ఈ పంచసూనాలేవి, వాటిని పంచయజ్ఞాలుగా ఎట్లా మార్చుకోవాలి, పాంచయజ్ఞికం అంటే ఏమి అన్న విషయం, దాన్ని మనము ఈ సమయంలో, ఈ కాలంలో ఎట్లా ఆచరించవచ్చు అన్న విషయాన్ని చూసుకుని ఆ తర్వాత అధ్యాయంలోకి వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.